నిర్గమకాండము 33వ అధ్యాయం అండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమకాండము 33వ అధ్యాయం 17 నుండి మనం చదువుకుందాం. We are reading from the Holy Bible from Book of Exodus 33rd chapter, please. Book of Exodus 33rd chapter from 17th onwards to 34th chapter 8th verse. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుండి 34వ అధ్యాయము 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ సింహాసనం ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచను. యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించువాని కరుణించదను. ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదునను. మరియు నీవు నా ముఖమును చూడజాలు, ఏ నరులను చూచుకుంటాడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమని దాటవచ్చు. ఆ బండ సందర్భం నుంచి నీ దాటలో నా చేతుల మీద కప్పాను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వం చూచదు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల మరి 2 రాతి పలకలు చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద వాక్యం మరలా పలక మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయం ముందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుని యెహోవా దోషుల అపరాధముల పాపములను క్షమించినట్టు ఆయన ఏ మాత్రం దోషులను దోషించడం 3-4 తరగతులు తన దోషుల కుమారుల అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి చాలని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రభువా, పైన వారమంతా కూడా మీ రెక్కల కింద మీ విశ్వాసంలో ప్రభువా మీ వాగ్దానంలో మా విషయం నెరవేర్చి భద్రపరిచి మందిరానికి మరలా ఆదివారం వారం ఇక మొదటి దినమున మా ప్రభు సమాధిని గెలిచి లేచిన దినమున మా ప్రభు యొక్క బల చుట్టూ ప్రభువా మిమ్మల్ని మీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి సమావేశపరచడం మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపులము, శాపగ్రస్తులుగా ఉంటివి, చీకటిలో ఉంటివి, అపవాది దాసులుగా ఉంటివి, మరణ భయం చేత దాస్యానికి లోబడి చీకటిలో ప్రభా అంధకారంలో పాపంలో బంధించబడ్డ వారు అలాంటి మమ్మలను ప్రభా మీ ప్రియకుమారి యొక్క స్వార్థ ద్వారా మాకు రక్షణ, విడుదల, విమోచన ప్రభా ఆయన రక్తం యొక్క శక్తి ద్వారా మాకు కడుదల అనుగ్రహించిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆ కఠ సర్వమును ఆ అపవాదిని చెప్పుకొనొక్కాడు. యేసు ప్రభు శిలువ మీద మరణ బలం గలవాన్ని సంహరించాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పాపం యొక్క బలమును విరగొట్టేశాడు. మా ప్రభు సమాధిని గెలిచి లేచాడు. ప్రభువా, మన చుట్టూ మిమ్మల్ని మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తుండగా ఏ తండ్రి మమ్మల్ని కడిగండి, శుద్ధి చేయండి, స్థలం అంతా పవిత్రపరచండి. మా చుట్టూ అన్ని ప్రాకారంగా ఉండండి. మా మధ్యలో దిగి సంచరించండి ప్రభా. ప్రత్యక్షత, వెలిగింపు, వికసింపు మాకు అనుగ్రహించండి. మీ పాదం పట్టుకొని నిజముగా ఆత్మ సత్యము ఆరాధించినట్లుగా కృప అనుగ్రహించండి. అంధకార శక్తులతో యేసు నామమున ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
మనం చదివిన వాక్య భాగము నిర్గమకాండం అంటే నిర్గమమును దాటి నిర్గమను అనుభవించిన ప్రజలు, అంటే నిర్గమం అంటే దాటి వచ్చిన ప్రజలు. ఇంగ్లీష్లో ఎక్సడస్ అంటారు. ఎక్సడస్ అంటే పీపుల్ హూ హ్యావ్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ఈజిప్ట్, ఫ్రమ్ ఫారో, ఫ్రమ్ డార్క్నెస్, ఫ్రమ్ ఐడాలట్రీ, from all kinds of man-made traditions and man-made customs and rituals. మనుషులు కల్పించిన పద్ధతులు, పరువు యొక్క దాసత్వము, మనుషుల యొక్క ఆచారములు, తర్వాత ఆ కటిక చీకటి, ఐగుప్తు యొక్క మహాభయంకరమైన చీకటి. ఎందుకంటే ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది దయచేసి చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం. వాళ్ళ పరిస్థితి ఎంత దయానీయంగా ఉండిందో మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23. అలాగున అనేక దినములు జరిగిన మీట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు, దయచేసి ఇప్పుడు గమనించండి, తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుగు చేరెను. వారు వెట్టి పనులు చేస్తున్నారు, నిట్టూర్పుతో చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు విరామం లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు సంపాదించుకున్న జీతం లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు స్వాతంత్ర్యం లేదు. రాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు పని వాళ్ళు వస్తారు, సూపర్వైజర్స్ వస్తారు, లేచిరా వెంటనే క్రిటికల్ చేయాలి. కాబట్టి సమయం లేదు, వేళ లేదు, స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. భయంకరమైన వెట్టి పని, భయంకరమైన నిట్టూర్పుతో చేసే పని. వారిపై ఫరో రాజుగా వారిని నడిపిస్తున్నాడు. ఆ మాంత్రికులు, ఆ పూజారులు ఇశ్రాయేలు మీద అధికారం చెలాయిస్తున్నారు. మహా భయంకరమైన పరిస్థితి. కటిక చీకట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇది మా ఇల్లు అని చెప్పుకోలేరు, ఇది నాది, నా భార్య అని చెప్పుకోలేరు, నా పిల్లలు అని చెప్పుకోలేరు. ఎందుకంటే వీళ్ళంతా కూడా బానిసలే ఫరో. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సిందే, ఎప్పుడు విడదీస్తే అప్పుడు విడిపోవాల్సిందే. భయంకరమైన కటిక చీకటి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు జీవాధిపతి, దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు అబ్రహాము ప్రత్యేకంగా చేసిన వాగ్దానము, నిబంధన జ్ఞాపకం చేసుకొని వారి మొర, వారి నిట్టూర్పు, వారి యొక్క వెట్టి చాకిరి ప్రభు చూసి దిగొస్తున్నాడు. దయచేసి చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రభు తానే దిగి వస్తున్నాడు. నిర్గమకాండము 3:8. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడంలో ఆ దేశంలోని విశాలమైన మంచి దేశంలో కనుక కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నారు. ప్రభు దిగి వచ్చేసాడు. అంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమగల ప్రభు. యోహాను సువార్తలో ఎన్నోసార్లు వేసుకోమంటాడు, నేను పైనుండి దిగి వచ్చిన వాడు, మీరు భూ సంబంధులు, నేను పైనుండి దిగి వచ్చి ఉన్నాను. తండ్రి నన్ను ప్రతిష్ఠించి నన్ను పంపించాడు, నేను పైనుండి దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి అదే మాట ఇక్కడ నిర్గమకాండంలో ప్రభు అంటాడు, నేను దిగి వచ్చి ఉన్నాను వాళ్ళను విడిపించడానికి. ఎలా దిగి వచ్చాడు? ప్రభు అంటాడు, యెహోవా అంటాడు మోషేతోటి, వెళ్ళు మోషే, ఇశ్రాయేలు ప్రకటించు, వాళ్ళ కుటుంబం చొప్పున నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్లను తీసుకోవాలా, దాన్ని పరీక్షించాలా, తర్వాత దాన్ని వధించాలా, దాని రక్తంలో నిలువు కమ్ము మీద, అడ్డు కమ్ము మీద ప్రోక్షించాలా, ఇంటి మీద ప్రోక్షించి ఆ ఇంటిలో వాళ్ళు ఉండాలి. మోషే వెళ్ళి దాన్ని ఆ మాట ప్రకటించినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా సంతోషంగా, కానీ వాళ్ళ మనసులో అనుమానం అనేది ఏంటంటే, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల అసాధ్యం. ఎందుకంటే దయచేసి చూడండి, బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 3:17. ఆదికాండము 3వ అధ్యాయము
17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ 3rd chapter 17th verse. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. The earth is cursed because of sin. నీ పాపాన్ని బట్టి భూమి అనే గ్రహం అంతా కూడా దాని పరిసరాలు అపవిత్రమైపోయాయి. కాబట్టి నేల నుండి ఏది కూడా మన పాపానికి ప్రాయశ్చిత్తం ఇవ్వలేదు. భూమిలో నుండి మనం ఏమి తీసుకున్నా, ఈ భూమి నుండి ఏది దేవునికి అర్పించినా కూడా మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు, మనల్ని కడగదు, క్షమించదు, విమోచించదు. రక్షణ మనకు అసాధ్యం. కాబట్టి ఇశ్రాయేలు వాళ్ళు అనుకున్నారు, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల ఈ ఐగుప్తులో ఎలా అవుతుంది? ఆయన పరిగెత్తి వాళ్ళ మందలు చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ ప్రతి మందలో ఒక గొర్రెపిల్ల దొరికింది. ఆ గొర్రెపిల్లని ఎత్తుకొచ్చి నాన్న మమ్మీ ఎట్లా వచ్చింది గొర్రెపిల్ల? ఎలా వచ్చింది? డాడీ మీరు తీసుకొచ్చారా? మమ్మీ మీరు తీసుకొచ్చారా? అన్న మీరు తీసుకొచ్చారా? ఏ పిల్ల నేను తీసుకురాలేను. ఎలా వచ్చింది గొర్రెపిల్ల? ఎందుకంటే దాన్ని మధ్యలో కట్టేసి నాన్న, మమ్మీ, పెద్దన్న, పెద్దక్క, మధ్య చెల్లి అందరూ తమ్ముళ్ళు అందరూ కూర్చొని పరీక్షించాలి. దానిలో దోషం ఉండదు, కల్మషం ఉండదు, కలకం ఉండదు. అలా పరీక్షించిన తర్వాతనే అప్పుడే దాన్ని వరించాలి. కాబట్టి వాడు పరీక్షిస్తే కలంకం లేదు, మచ్చ లేదు, డాగు లేదు. దేవుడు అన్నాడు, నేను దిగి వచ్చున్నా వీళ్ళను విడిపించడానికి, నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చాను. దేవుడు గొర్రెపిల్లవలే వాళ్ళ మధ్యలో నిర్దోషమైన గొర్రెపిల్లవలే, నిష్కలంకమైన గొర్రెపిల్లవలే వాళ్ళ మధ్యలో మౌనంగా ఆయన దిగి వాళ్ళ మధ్యలో. ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ. ఎందుకంటే నేలంతా శపించబడింది. నేల నుండి నువ్వు ఏమి అర్పించినా అది క్షమించబడదు. విడుదల, విమోచన అసాధ్యము. మోషే నేనే దిగొస్తాను దిగొచ్చేసాడు. గొర్రెపిల్లవలే వాళ్ళ మధ్యలో వాళ్ళు దాన్ని పరీక్షించారు. ఆ గొర్రెపిల్లలు అన్ని విధాలుగా పరీక్షించారు. దాంట్లో కలంకం లేదు, మచ్చ లేదు, డాగు లేదు. తర్వాత దాన్ని అలా వధించగా దాని రక్తం ఎప్పుడైతే చిందించాడో, ఎప్పుడైతే ఆ నిలువు కమ్ము మీద, అడ్డు కమ్ము మీద ప్రోక్షించాడో, వెంటనే ఫరో మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి. మాంత్రికులు గడగడలాడిపోతున్నారు, పూజారులు వణికిపోతున్నారు. అప్పటికే సంహారకుడు సంహరిస్తూనే ఆరంభించేశాడు. సంహారకుడు ఐగుప్తు దేశంలో సంచరిస్తున్నాడు. భయంకరమైన సంహరణ అప్పుడే జరిగిపోతా ఉంది. కానీ ఇశ్రాయేలు ఇంటి మీద ఆ రక్తం ఉండింది, ఆ గొర్రెపిల్ల రక్తము. ఆ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉంది కాబట్టి సంహరణలో ప్రవేశించలేకపోయాడు. సంహరణ అప్పుడే ఆరంభించబడింది. ఫరో ఇంట్లో ఏడుస్తున్నారు, మంత్రుల ఇంట్లో ఏడుస్తున్నారు. ఐగుప్తులంతా కూడా మహాభయంకరమైన ఏడుపు, మహాభయంకరమైన రోజున ఇశ్రాయేలు ఆ రక్తం బట్టి సురక్షితంగా ఉన్నారు. ఆ రక్తం కలిగిన ఇంటిలో పట దాక్కొని ప్రభువును ఆరాధిస్తున్నారు. బయట వినిపిస్తుంది భయంకరమైన కేకలు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఆ పూజారులు, ఆ మాంత్రికులు ఫరో వరకు వచ్చి పంపించేసేయి, వాళ్ళని పంపించేసేయి ఇశ్రాయేలు. అప్పుడు ఫరో అంటాడు, వెళ్ళిపోండి. అప్పుడు ఇశ్రాయేలు ఆ రక్తమును బట్టి వారు దాటి బయటకు వచ్చేసారు. ఆ రక్తం యొక్క శక్తి, గొర్రెపిల్ల రక్తం యొక్క శక్తి ఎంత బలమైనది, ఎంత శక్తి గలది. మాంత్రికులు అంటారు, ఇది దేవుని వ్రేలు, మేము ఏమి చేయలేము. ఫరో, ఓ రాజా, మేము ఏమి చేయలేము, మాకు కాదు, ఇది దేవుని కార్యము. దేవుని యొక్క చేతి, దేవుని యొక్క వ్రేలు. దేవుడు తానే స్వయంగా దిగొచ్చాడు, గొర్రెపిల్ల వలె దిగొచ్చాడు. వాళ్ళ కొరకై, ఇశ్రాయేలందరి కొరకై వధించబడ్డాడు. ఆ రక్తాన్ని వాళ్ళ మీద, వారి ఇండ్ల మీద విశ్వాసం మూలంగా బైబిల్లో రాయబడింది. హెబ్రీ పత్రికలో మోషే విశ్వాసమును బట్టి ఆ రక్తమును ఆయన ఆచరించాడు అని రాయబడుతుంది. విశ్వాస మూలంగా
మోషే ప్రవక్త, అహరోను, వాళ్ళంతా కూడా ఇశ్రాయేలందరూ కూడా విశ్వాస మూలంగా ఆ రక్తం క్రిందికి వచ్చారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ విధంగా వారు నిర్గమమును అనుభవించారు. They have enjoyed the exodus. They have exited from the slavery, from the darkness, from wickedness, from idolatry, from all kinds of man-made traditions and rituals and customs. They have left those things and exited from Egypt. ఐగుప్తులో సంతోషంగా, ఉత్సాహంగా, విజయోత్సవంతో ఆ గొర్రెపిల్ల రక్తము అప్పటి నుండి వాగ్దాన దేశం చేరేంత వరకు వాళ్ళ మీద భద్రతగా ఉండింది. వాళ్ళ క్షేమం ఇస్తూ వాళ్ళ చుట్టూ ఆవరించి ఆ రక్తము వాళ్ళ మీద ఎప్పుడు కూడా కాపలగా ఉండేది. ఐగుప్తులు ఎప్పుడైతే విడిచిపెట్టారు అప్పటి నుండి ఆ రక్తం వాళ్ళ తల మీద, వారి పిల్లల మీద వాగ్దాన దేశం చేరేంత వరకు ఆ రక్తం అనేది నిర్గమం అంటే దాటి వచ్చిన ప్రజలు, విడుదల పొందిన ప్రజలు, అపవాది నుండి, ఫరో నుండి, ఐగుప్తు నుండి, ఆ పూజారుల నుండి, ఆ మాంత్రికుల నుండి, ఆ భయంకరమైన విగ్రహముల నుండి విడుదల పొంది వారి స్వతంత్ర జీవితానికి వచ్చేసారు. మనం చదువుకున్న వాక్య భాగము నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33 వారు నిర్గమమును అనుభవించిన తర్వాత ఈ సంఘటన, మనం చదువుకున్న సంఘటన, ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం, నిర్గమకాండము 33:17. కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేశాను, నీ మీద నాకు కటాక్షం కలిగినని, నీ పేరును బట్టి నేను ఎరుగునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచను, యెహోవా నామము నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించు అని కరుణించను, ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదునాయనో. ప్రభువే తానే స్వయంగా దిగొచ్చి ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆత్మలో, మోషే నీ పేరును బట్టి నేను ఇవి ఉన్నాను, నాకు కటాక్షం నీకు కలిగింది. మోషే వెంటనే అంటాడు, ప్రభా ప్రభా నీ కటాక్షం నాకు కలిగితే, ప్రభా నీ మహిమ నాకు చూపెట్టవా, ప్రభా నీ తెలుగు, నీ వెలుగు, నీ తేజస్సు, నీ మహిమ ప్రభా నేను చూడాలని కోరుతున్నాను. దయచేసి చూడండి 20వ వచనం, 19-20. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు అని కరుణించదను, ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదునను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలు, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకులేను. ఇప్పుడు గమనించండి 21వ వచనం, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులోని నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. మోషే అంటాడు, ప్రభా ఇంత ప్రేమ చూపెడతావు, ఇంత కనికరం చూపెట్టావు, ఇంత కటాక్షించావు మమ్మల్ని, ప్రభా దయచేసి నీ మహిమ చూపెట్టవా. ప్రభు అంటాడు, మోషే నా మహిమ చూడాలంటే నా సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ మీద నిన్ను లేపి ఆ బండ మీద నిలబెడతాను. ఆ బండ అది విరిగిన బండ, అది చీల్చబడిన బండ. ఆ బండ సందులో నేను ఉంచి నిన్ను దాటిపోతాను. చీల్చబడిన బండ, ఆ బండ పరిశుద్ధమైన పౌలు అంటాడు, ఆ బండ క్రీస్తే. దేవుడు అంటాడు, ఆ వధించబడిన గొర్రెపిల్ల ఏ రక్తంనైతే విశ్వాసములను నీవు ఆచరించావో ఆ గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లనే ఆ బండ సందులో నుంచుగా నీవు ఆ సందులో నిలవాలి. అప్పుడు నీ ముందు నేను దాటి వెళ్తా, నీవు నా మహిమ చూస్తావు. ఆ బండ సందు శిలువ మీద ఈ విధంగా అయితే గొర్రెపిల్లగా మన ప్రభు మన కొరకై శిలువ వేయబడ్డాడు, మన ప్రభు బండ వలె చీల్చబడ్డాడు. ఇశ్రాయేలుకు చీల్చబడిన బండ అనగానే
వెంటనే జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుంది? ఆ గొర్రెపిల్ల వధించబడింది, దాన్ని వధించాము, ఆ రక్తాన్ని మేము ప్రోక్షించుకున్నాము, మేము విడుదల పొందినాము. ఆ గొర్రెపిల్లని ఆ బండ, నీవు ఆ బండ సందులో నేను నిన్ను ఉంచుతా. ప్రభు అట్లా పట్టుకొని, మోషే అట్లా పట్టుకొని లేపి ఆ బండ సందులో పెట్టి అలా దాటి వెళ్ళాడంతే. ఆ బండ సందులో ఉండి అప్పుడు దేవుడు మోషే దేవుడిని చూశాడు. మోషే ఎవరు? ప్రవక్త. మోషే ఎవరు? స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడాడు. అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు ఎన్ని చేశాడంటే ఎవరు కూడా చేయలేదు. అంత బలమైన మోషే ప్రభువా నీ మహిమను చూస్తానని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, నువ్వు అట్లా చూడలేదు. ప్రభువా నేను నీ ప్రవక్తను, ప్రభువా నేను నీ దాసుని, నీ ఫ్రెండ్. ప్రభు అంటాడు, అలా కదా, నువ్వు నా ప్రవక్తమైనా, నా దాసుడమైనా, నా ఫ్రెండ్ అయినా ఆ బండ సందులో ఉండాల్సిందే. ఆ గొర్రెపిల్ల రక్తం కింద ఉండాల్సిందే. ఆ రక్తంలో కనబడాల్సిందే. ఆ బండ సందులో చీల్చబడిన ఆ బండ సందులోని ఉండాలా, అప్పుడే నా మహిమ చూస్తావు. లేకపోతే నా ప్రవక్తమైనా, నా స్నేహితుడమైనా నువ్వు చూడలేవు. మోషే అంటాడు, ప్రభువా నేను రెడీ, నేను నీ మహిమ చూస్తాను, ఎలాగైనా చూపెట్టు. అప్పుడు దేవుని ఆస్త పట్టం వస్తుంది. మోషే అట్లా పట్టుకుని లేపి ఆ బండ సందులో ఉంచి ప్రభు దాటిపోతాడు. చూడండి 34వ అధ్యాయం దాటిపోతూ ప్రభు ఏమంటున్నాడు చూడండి. 34వ అధ్యాయం 6వ వచనం, 34వ అధ్యాయం 6వ వచనం. మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యెహోవా. మోషే ఎంత ప్రేమ గల దేవుడో ఆదిలో మోషేకు ప్రభు పెట్టాడు. దయ, దీర్ఘశాంతము, కనికరము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యెహోవా. శిలువ మీద ఇవన్నీ బయలుపరిచాడు. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా యేసు ప్రభు దిగొచ్చి, దేవుని గొర్రెపిల్లగా దిగొచ్చి ఈ చక్కని సుగుణాలన్నీ కూడా యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా మన కొరకై శిలువ మీద ఆయన తన రక్తమును చిందించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, చీల్చబడిన బండ, ఆ వధించబడిన దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మ యోహాను మరలా రిపీట్ చేశాడు. 36వ వచనం చూడండి. యోహాను సువార్త 1:36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అనుమానమే లేదు, సందేహమే లేదు. ఆ రక్షకుడు, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు, మహిమగల దేవుడు, అదృశ్య దేవుడు, సదాకాలము సదారాజ్యమేదే ఆ ప్రభు, ఆ సృష్టికర్త దేవుడు నిన్ను నన్ను ప్రేమించి గొర్రె పిల్లవలే దిగొచ్చాడు. గొర్రె పిల్లవలే మానవ స్వరూపాన్ని పౌరంటాడు, మనుషుల పోలికగా వచ్చినట్టు దాసుని స్వరూపం దాల్చుకున్నాడు. ఆకారమందు, పైన ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు. లోపట మహా తేజస్సు గల దేవుడు, మహా దహించని పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు. సముద్రాన్ని గద్దించగానే మౌనంగా ఉండండి, నిశ్శబ్దమైంది. కుష్ఠరోగి, ప్రభువానికి ఇష్టమైతే నేను శుద్ధిగా చేయి, నాకు ఇష్టమే. శుద్ధుడు కాగానే వెంటనే కుష్ఠరోగం పోయింది. చనిపోయిన లాజరు మురిగిపోతున్నాడు, కంపు కొడుతున్నాడు. ఆయన కూడా లాజరు బయటికి రాగానే అట్లా లేచి అట్లా వచ్చి అట్లా దిగుతున్నాడు అంతే. ఎందుకంటే కట్లున్నాయి కదా, సమ్మారులు ఉంటే అట్లా లేచాడు.
అట్లా వచ్చి అట్లా అప్పుడు అంటాడు ప్రభు కట్లు విప్పి పనివాడిని. దహించాలని పరిశుద్ధమైన దేవుడు, భీకరుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు ఆయనను నిన్ను నన్ను ప్రేమించి మనుషుల పోలికగా వచ్చినాడు. ఆయన పోలిక మనుషుల పోలిక కాదు, ఆయన దేవుని పోలిక. దహించాలని పరిశుద్ధమైన దేవుడు, దూతలు కెరూబులు శిరాపులు పరిశుద్ధుడు 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 అని 24 గంటలు ద్వారాత్రములు ఆరాధిస్తున్న దేవుడు ఆయనను నేను ప్రేమిస్తున్నాడు. తన మహిమను చూపెట్టడానికి గొర్రె పిల్లవలే తన ప్రేమను చూపెట్టడానికి, తన దయ, తన దీర్ఘశాంతము, తన విస్తారమైన కృప చూపెట్టడానికి దిగొచ్చాడు. శిలువ మీద నేరుగా శిలువ పడి శిలువ మీద బలి అయిపోయాడు. శిలువ మీద ఆ విమోచన రక్తం, ఆ విడిపించే రక్తం, కడిగే రక్తం, పవిత్రపరిచే రక్తం, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసే ఆ రక్తం శిలువ మీద చిందించాడు. అందుకే మోషేతో అంటాడు, అందరిలో చదవం 6వ వచనము 34 నిర్గమకాండము 34 అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుదాం. నిర్గమకాండం 34 వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చును. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. అట్లా చెప్పగానే 8వ వచనం. ఇప్పుడు 8వ వచనం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారం చేశాను. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. ఆ వెట్టి చాకరిలో, ఆ భయంకరమైన మూలుగు కింద, కటిక చీకటిలో, ఆ దాస్యములో, అపవాది కింద దాస్యములో, ఆ పూజారుల కింద, ఆ మాంత్రికుల కింద, ఆ భయంకరమైన ఆ ఫరో కింద ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించావు, దిగొచ్చావు, మా కొరకై బలి అయ్యావు, రక్తం చిందించావు, సమాధి చివరి దిగిలించావు. ఇది మీ కృప, మీ దయ, మీ దీర్ఘశాంతము, మీ విస్తారమైన కృపా సత్యములే ప్రభువా. మోషే త్వరపడి ఎట్లా మెల్లిగా సోమరిగా, కొంతమంది సోమరిగా ఆరాధిస్తారు, మెల్లిగా ఆరాధిస్తారు. అలా కాదు, మోషే త్వరపడి వంగి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు, వందనాలు చేస్తున్నాడు. ఎంత బిగ్గరగా ఆరాధించాడు, ఎంత గట్టిగా ఆరాధించాడు. ఓ నా దేవా యెహోవా, ఓ సత్యదేవా, యేసు ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించావు, నా కొరకై గొర్రె పిల్లగా వచ్చావు, నా కొరకై బలి అయ్యావు, రక్తం చిందించి ఆ అపవాదిని శిలువ మీద ఓడించావు, ఆ ఘట సర్పమును త్రొక్కి వేశావు. ప్రభువా, మమ్మల్ని విడిపించావు, రక్షించావు, బయటికి తీసుకొచ్చావు. నీకు స్తోత్రం. యెహోవా దయ, కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా. యెషయా ప్రవక్త దీని గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26లో చూస్తున్నాం. 26 3వ వచనము 4వ వచనం. యెషయా గ్రంథము 26 3, 4 వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రభువా, నా పాపాలను క్షమించేశాడు, నీ రక్తంలో నన్ను కడిగేశాడు. ప్రభువా, నీ రక్తంతో నన్ను కప్పినావు. ప్రభువా, నా కొరకై బలి అయిపోయావు, నా కొరకై ప్రాయశ్చిత్తం అయిపోయావు. ప్రభువా, నీ రక్తమే నాకు కాపుదల, నీ రక్తమే నా మీద కప్పుగా ఉంటుంది, నీవే నా నివాస స్థలం అని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఎలా ఉంటారో పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకు? 4వ వచనం. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. పాత ఇంగ్లీష్ బైబిల్లో కేజీబీలో ఎలా ఉందంటే, ద లార్డ్ హీ ఈస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. ఓల్డెస్ట్ ఇంగ్లీష్ బైబిల్. In KJV it is written, the Lord he is the rock of ages. Trust ye in
నిత్యాశ్రయదుర్గము. అంటే యెషయా ఆ బండ, చీల్చబడిన బండను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ చీల్చబడిన బండలో మా ప్రవక్త మోషే అడిగాడు, ఆ బండ సందులో మా దేవుడు ఆయన నిలిపి తన మహిమ చూపెట్టాడు. యెహోవా దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడు యెహోవాని మా ప్రవక్తలు ఆయన ప్రకటించాడు, మా దేవుడు ప్రకటించాడు. కాబట్టి యెషయా అంటాడు, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయం, యుగ యుగములు యెహోవాను నమ్ముకోండి. అవును ప్రభువా, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప విడుదల, ఎంత గొప్ప విమోచన. నా కొరకై చీల్చబడిన దేవుడి కొరకలో, నా కొరకై చీల్చబడిన ఆ బండలో ప్రభువా నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను పూజిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీరందరూ విమోచించబడిన ప్రజలు. జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళ నిర్గమమును అనుభవించారు. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ విషయం గురించి పరిశుద్ధాత్మ ఇక్కడ రాస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9:31. లూకా సువార్త 9:31. యేసు ప్రభు శిలువ మీద చేసే ఆ కార్యాన్ని గురించి నిర్గమము అని పరిశుద్ధాత్మ రాస్తున్నాడు. లూకా సువార్త 9:31. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ఎవరెవరున్నారు అక్కడ మీద? 30 వచ్చారు. మరియు 2 పురుషులు ఆయనతో కూడా మాట్లాడుచుండిరి. వారెవరు? మోషే, ఏలియా వారు. మోషే ఆ నిర్గమం అనుభవించాడు, విశ్వాస మూలంగా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాడు, ఆచరించాడు. ఇప్పుడు అక్షరాలు దిగొచ్చాడు. ఆ రూపాంతర కొండ మీద ఆ దేవుడు దిగొచ్చాడు గొర్రెపిల్ల. ఆ రూపాంతర కొండ మీద ఆ గొర్రెపిల్లను మోషే కళ్ళారా చూస్తున్నాడు. అక్కడ ప్రభువాని గొర్రెపిల్లగా చూశాడు. అక్కడ మీ రక్తాన్ని మేము ఆశ్రయించాం, మేము నిర్గమాన్ని అనుభవించాం. ప్రభు అంటాడు, మోషే అక్కడ ఇశ్రాయేలీ మాత్రమే, కానీ ఇక్కడ యెరూషలేములో సర్వలోకం కొరకాయి, సర్వలోక నిర్గమం కొరకాయి నేను బలిగా పోతున్నాను. సర్వలోక మానవాళి క్షమాపణ కొరకాయి నేను శిలువ మీద వారికి నిర్గమమును తయారు చేస్తున్నాను. నేను వారికి విడుదల, విమోచన, రక్షణ శిలువ మీద నేను వారికి ఇస్తున్నాను. ఎంత గొప్ప రక్షణ! నువ్వు రక్షణ పొందితే ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు. అందుకే మోషే అది గ్రహించి త్వరపడి సాగిలపడి నమస్కారం చేశాడు. త్వరపడి సాగిలపడి నమస్కారం చేశాడు. మెల్లిగా, సోమరిగా కాదు, త్వరపడి. ఇంకో విషయం మనం చూస్తాము. నిర్గమాకాండం 32వ అధ్యాయము, నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనం. నిర్గమాకాండం 32. Exodus 32nd chapter, 32nd and 33rd verses. 32, 33. అయ్యో, నీవు వారి పాపంలో ఒకవేళ పరిహరించుదువా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నాను. అందుకే పాపా, ఎవడు నా యొక్క పాపం చేశాను వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదు. అంటే కొండ మీద 40 దినాలు మోషే ప్రభుత్వం ఉన్నప్పుడు మోషేతో ప్రభు ఏమన్నాడంటే, మోషే నా రక్తంతో ఎవరెవరైతే కప్పబడ్డారో, నా రక్తంలో ఎవరెవరైతే కడగబడ్డారో వాళ్ళ పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాశాను. ఆశ్చర్యం మోషే, ఇశ్రాయేలు పేర్లు, అవును మోషే, వాళ్ళ పేర్లన్నీ గ్రంథంలో రాశాను, ఒక్కొక్కరి పేరు. ఎంత ధన్యుల మనం! మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా మనకైతే ఇంకా స్పష్టంగా ఉంది, గొర్రె పిల్ల జీవ గ్రంథం అని రాయబడింది మనకు. మోషేకైతే దేవుడు అంటాడు, మోషే నా రక్తమును ఎవరెవరైతే ఆశ్రయించారో, ఎవరెవరైతే విశ్వాసమూలంగా నా రక్తాన్ని ఆచరించారో వాళ్ళందరి పేరు ఆ జీవ గ్రంథంలో రాశాను. ఎంత ధన్యులము! ఆ రక్తం మన మీద ఉంది. రెండవది, మన పేరు జీవ గ్రంథంలో దేవుడు రాశాడు.
మోషే అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభా, నువ్వు నీ గ్రంథంలో రాసావన్నావు కదా. ఎందుకంటే దేవుడు మోషే చెప్పాడు, మోషే వాళ్ళ పేర్లన్నీ రాశాడు. ఎంత ధనిలో మన పేర్లన్నీ కూడా రక్షణ పొంది విమోచించబడి గొర్రె పిల్ల రక్తం మన మీద ఉంది. ఆ రక్తం మనం ప్రభు యొక్క వెళ్ళేంత వరకు, మనం ప్రభుని చేరుకునేంత వరకు, సింహాసనం దగ్గరికి వెళ్ళేంత వరకు, ఆయన సన్నిధిలో ఆయన వలె అయ్యేంత వరకు ఆ రక్తం మన మీద ఉండి మనం కడుగుతా ఉంటారు. చూడండి, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటకు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అందరి మీద ఈ రక్తం ఉండదు, అందరి మీద ఉండదు ఈ రక్తము. ఏర్పరచబడిన వారే. ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తా, ఎవరి మీద కటాక్షం చూపెడుతున్నో వారి మీదనే కటాక్షం చూపెడతా. అందుకే మోషే ప్రభుతో అంటాడు, ప్రభువా నీ కటాక్షం నేను పొందిన. అవును మోషే, ఆ కటాక్షం నీకు కలిగింది, అందుకే నేను క్షమించిన, నా రక్తము నేను కప్పిన. ఈ దినం మన ఉదయం ఆ బల చుట్టూ, ప్రభువా నీ కటాక్షం నా మీద కూడా కలిగింది, నువ్వు నన్ను కూడా కనికరించావు ప్రభువా, నీ రక్తం నా మీద ఉంచావు, నా మీద ప్రోక్షించావు. ఆ రక్తము ఎంతవరకు పనిచేస్తుందంటే నా ప్రభు వలె పరలోకంలో చేరేంత వరకు, ఆయన స్వరూపంలో వచ్చేంత వరకు ఆ రక్తం నన్ను కడుగుతూనే ఉంటుంది, పరిశుద్ధపరుస్తూనే ఉంటుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచేయడా అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తూనే ఉంటుంది, కడుగుతూనే ఉంటుంది. అది కడుగుతూ 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 మనను పరలోకం చేరేంత వరకు ఆ రక్తము విమోచన, విడుదల, కడుగుదల మనకు రెగ్యులర్గా కాన్స్టెంట్గా ప్రవచనంలో చేరేంత వరకు. అందుకే పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడటకు ఏర్పరచబడిన వారు. అందరూ కాదు. నీవు ధన్యురాలు, నువ్వు ధన్యుడవు, రక్షణ పొంది నువ్వు ధన్యుడవు. ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావు, నీ కటాక్షం నాకు కలిగింది, నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభువా, నేను పూజిస్తున్నాను ప్రభువా. అందుకే మోషే త్వరపడు, మెల్లిగా కాదు, సోమరిలు కాదు, త్వరపడు, ఊరుకులాడుకుంటా సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆరాధన ప్రవేశిస్తాం. నూట 89వ పాట పాడతాం. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి.